హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి లేకపోయాను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే కొంచెం ఇంటి వర్క్ ఉంటుంది కాబట్టి లేట్ అయ్యింది. సో ఇకపైన డైలీ వ్లాగ్స్ షేర్ చేస్తాను. సో ఈరోజు వచ్చి నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో వచ్చాను. ఇది చాలా పిల్లలకు కూడా నచ్చుతుంది అండ్ చాలా ఫుల్లీ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో రండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను. ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం రండి. ఇది వచ్చి రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నేను వచ్చి బనానా ప్యాన్ కేక్ చేస్తున్నాను. సో మీకు 1 by 1 నేను చూపిస్తాను. యాక్చువల్లీ చాలా క్లిప్స్ మిస్ అయిపోయింది. నేను వీడియో ఆన్ చేశాను అని నేను నా కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను, కానీ ఎడిటింగ్ అప్పుడే తెలిసింది చాలా క్లిప్పింగ్స్ లేవని. సో ఇక్కడ చూడండి, ఒక బనానా తీసుకుని దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. సో ఇది చాలా హెల్తీ అండ్ పిల్లలకి నచ్చే బ్రేక్ఫాస్ట్. ఓకే, ఈ బనానా వేసుకున్న తర్వాత దానికి ఎంత కావాలో అంత వీట్, ఇది వచ్చి వీట్ గోధుమ, దాన్ని వేసుకోవాలి. నేను 1 cup తీసుకున్నాను, కానీ నాకు అంత వద్దు. సో నేను కొంచెమే వేసుకున్నాను. సో ఇది వీట్ వేసుకున్న తర్వాత మీరు షుగర్ తీసుకోవాలి. షుగర్ వచ్చి మీకు ఎంత స్వీట్ నచ్చుతుందో. నేను చాలా స్వీట్ ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బనానాలో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న షుగర్లోనే కొంచెం సేమ్ షుగర్ కూడా కొంచెం సైడ్కి పెట్టేశాను. షుగర్ తర్వాత దీంట్లో కావాలి మీకు మిల్క్. ఇది బాయిల్ చేసి రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్. ఇది కూడా మీరు ఫుల్గా ఒకేసారి వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక 1/2 cup వేసుకున్నాను. మిక్స్ గ్రైండ్ చేసేటప్పుడు మళ్ళీ నాకు ఎంత కావాలో అంత వేసుకున్నాను. దీని తర్వాత సాల్ట్ వచ్చి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంతే, చాలా వేసుకోకూడదు. సో దీంతోపాటు మీకు బేకింగ్ సోడా అయితే 100% కంపల్సరీ కావాలి. ప్యాన్ కేక్కి మీకు బేకింగ్ సోడా వేయాలి. సో ఇదంతా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకునేటప్పుడే పాలు ఉండింది కదా, అది కూడా నేను కొంచెంగా వేసుకుని మిక్సీ చేసుకున్నాను. సో ఇది బ్యాటర్ ఇలా రెడీ అయిపోయింది. చూడండి, ఇక్కడ నేను బ్యాటర్ది క్లిప్పింగ్సే లేదు. నేను ఎలా మిస్ అయిందో నాకు తెలీదు. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చి మీకు దోశ కన్సిస్టెన్సీలా ఉంటే చాలు. బ్యాటర్ని బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లో మీరు డ్రై ఫ్రూట్ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను స్టార్టింగ్లో వీడియోలో నేను పెట్టాను, కానీ ఇప్పుడు క్లిప్పింగ్స్ లేవు కాబట్టి ఇక్కడ చూపించలేదు. సో అది మిక్స్ చేసుకొని మీకు ఫస్ట్ వచ్చి తవాని హీట్ పెట్టాలి. నాన్ స్టిక్ తవానే తీసుకోవాలి. దానిపైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తర్వాత మీరు మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ పైన అగైన్ మీరు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. సో ఇలా 2 సైడ్ మంచిగా మీకు వచ్చి కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత దానికి వచ్చి మీరు హనీ వేసుకోవచ్చు, లేకపోతే చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చిందో అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి హనీ వేస్తున్నాను. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. మీరే చూడొచ్చు నా కొడుకు ఏమి ఇప్పుడు చెప్తాడు అని, ఎందుకంటే వాడికైతే చాలా నచ్చింది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. You like it? Yes.